డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్ల్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. ప్రభుత్వ పాలన విధానంలో విప్లవాత్మక మార్పులు ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి సంక్షేమం పదంలో కూడా మరి వెళ్తున్న పరిస్థితి. వీటన్నిటికి సంబంధించి ఒక ఓపెన్ మైండ్స్ ఆధ్వర్యంలో ఒక సదస్సు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా వివిధ కాలేజీ నుంచి అయితే కూడా ఇక్కడ స్టూడెంట్స్ అయితే హాజరవడం కూడా జరిగింది. ఈ యొక్క సదస్సులో ఎటువంటి నిపుణులు మరి మాట్లాడిన విషయాలు కూడా ఇవన్నీ కూడా మరి స్టూడెంట్ ఉన్నారు, వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఈరోజు సదస్సు చూసుకున్నట్లయితే ఇంకా విద్య, వైద్యం, అలాగే ప్రతి ఒక్క మౌలిక సదుపాయాలని కూడా కనీస వసతులు కూడా గత ప్రభుత్వంలో పోలిస్తే ఈ ప్రభుత్వంలో కూడా అన్నీ ఏర్పడ్డాయి అని కూడా మరి నిపుణులు చెప్పడం ఇవన్నీ కూడా చెప్పడం అయితే జరిగింది. కానీ యాజ్ ఏ స్టూడెంట్గా మీరేమనుకుంటున్నారు? జగన్ గారి ప్రభుత్వంలో ఇవన్నీ కూడా నిజంగానే జరిగాయని మీరు అనుకుంటున్నారు? ఎస్, మేము ఇవన్నీ నిజంగానే జరుగుతున్నాయి. ఎందుకంటే స్టూడెంట్స్ అందరూ స్కాలర్షిప్ వస్తుంది, వాళ్ళందరికీ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది, డిగ్రీ వాళ్ళకి, ఇంటర్ వాళ్ళకి, ఇంకా 10th వాళ్ళకి కూడా అందరికీ వస్తుంది. అండ్ హాస్పిటల్ పరంగా అయితే చాలా అప్డేట్స్ అయితే జరిగాయి. లైక్ నేను పర్సనల్గా ప్రైవేట్ హాస్పిటల్స్ కన్నా గవర్నమెంట్ హాస్పిటల్ చాలా ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్ అప్డేట్ ఏంటంటే ప్రతిదీ యాప్స్లో కూడా వాళ్ళకి రిజిస్ట్రేషన్ అనేది యాప్స్లో అప్డేట్ అవుతుంది. వాళ్ళు ఈజీగా డాక్టర్ దగ్గరికి యాక్సెస్ చేసుకోవచ్చు. ఇంతకు ముందు అయితే ఓపీ కోసం చాలా లైన్లో గంటల తరబడి నిలబడాల్సి వచ్చేది. ఇప్పుడైతే అంత టైం పట్టట్లేదు, చాలా ఈజీగా వాళ్ళు రిజిస్టర్ అవుతున్నారు, డాక్టర్కి వెళ్ళి చూపించుకుంటున్నారు. ఎడ్యుకేషన్లో కూడా అంతే, చాలా అప్డేట్స్ అయ్యాయి. ప్రతి స్టూడెంట్ కూడా బెనిఫిషన్ అనేది పొందుతున్నాడు. దీనివల్ల మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. వెరీ కంఫర్టబుల్గా ఉంది స్టూడెంట్స్కి కానీ ఎవరికైనా సిక్ అయినా ప్రతి ఒక్కరికి చాలా కంఫర్టబుల్గా ఉంది, ఈజీగా ఉంది యాక్సెస్ చేయడానికి ప్రతిదీ. ఇలాంటి అన్నీ కూడా మరి ప్రాక్టికల్గా అన్నీ కూడా కనిపిస్తుంటే ఒకవైపు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా కొన్ని విమర్శలు చేస్తున్నాయి, ఎటువంటి హామీలు చేయట్లేదు. స్కీమ్స్ ఏవో చూసుకున్నట్లయితే ఫేక్ బటన్స్ నొక్కుతున్నారంటూ కూడా మీరు యాజ్ ఎ స్టూడెంట్గా ఏం చెప్తారు? నిజంగా ఫేక్ బటన్లే నొక్కుతున్నారా? నొక్కితే మరి మీకు అమౌంట్ అనేది చేరుతున్నాయి, ఎట్లా చూడవచ్చు? ఫేక్ విమర్శలు అనేది చేస్తారు, అంటే ప్రతి దాంట్లో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. కానీ ఫేక్ అనేది నేను ఎక్కడ మాకైతే ఫేక్ ఎక్కడే అనిపించలేదు. ఎందుకంటే మేము బెనిఫిట్ పొందుతున్నాం కాబట్టి మాకు తెలుస్తుంది. సో మాకు ఫేక్ అయితే ఎక్కడ అనిపించట్లేదు, అంటే రియాలిటీలో అది నిజంగా జరుగుతుంది కాబట్టి. ఏమనుకుంటున్నారు ఈ ఎన్నికలకు సంబంధించి? రాబోయే ఇంకా 3-4 ఎన్నికలు ఉన్నాయి. మరి ఈ ఎన్నికల్లో ఏం మాట్లాడదు అంటే ఓటు వేసే నేపథ్యంలో ఇప్పుడు బెనిఫిషియరీ అందుతున్నాయి కాబట్టి ఓట్లు వేస్తారనుకుంటున్నారు. ఇటువంటి ప్రభుత్వం ఇంకా కొనసాగితే ఇంకా అభివృద్ధి బాటలో వెళ్తుంది కాబట్టి ఒక నిర్ణయానికి మరి కట్టుబడినారా? అంటే ఏం ఆలోచిస్తున్నారు? ఒకవైపు ఈ ప్రభుత్వం సరిగ్గా వర్క్ చేయట్లేదంటూ కూడా మరి ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి కదా, మీరేమని చెప్తారు? ఈ రోజు సార్స్ అందరూ మాట్లాడారు. అంటే మేము కూడా ఒకప్పుడు ఒక డౌట్లో ఉన్నాము, అంటే ఎంప్లాయ్మెంట్స్ జాబ్స్ రావట్లేదు, ఈ స్కీమ్స్ ఏమీ లేవు, ఓన్లీ స్టూడెంట్స్కి అయితే బాగుంది అని. కానీ ఇప్పుడు సార్ అందరికీ క్లారిఫై అయితే చేశారు కదా ఎంప్లాయ్మెంట్ అనేది ఉంది అని. సో మేము మా ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత మాకు ఎంప్లాయ్మెంట్ వస్తుందని ఈరోజు నమ్మకం కుదిరింది. సో ఆటోమేటిక్గా అందరికీ స్టూడెంట్స్ అందరికీ ఒక ఒపీనియన్ అనేది క్రియేట్ అవుతుంది కదా. సో దీన్ని బట్టి నేను అనుకుంటుంది నెక్స్ట్ టైం కూడా జగన్ పరిపాలన అనేది వస్తే బాగుంటుంది. ఎందుకంటే 5 years వచ్చింది, తర్వాత నెక్స్ట్ 5 years వస్తే ఇంకా డెవలప్ అవుతుంది. న్యూ మళ్ళీ చేంజ్ అయితే మళ్ళీ అదంతా కన్ఫ్యూజన్. అన్ని లాభాలు కూడా ఇవన్నీ కూడా మరి చూస్తున్నారు కాబట్టి చూస్తున్నాం కాబట్టి మాకు డెవలప్ అవుతున్నట్టు తెలుస్తుంది కాబట్టి మేము ఉండాలనుకుంటున్నాం. ఈ యొక్క సదస్సుకి అంటే ఈ యొక్క సెమినార్కి హాజరవడం జరిగింది. నిపుణులందరూ కూడా కొన్ని విషయాలు అయితే చర్చించడం ఎలా అనిపిస్తుంది? ఏంటి ఈ ప్రభుత్వంలో నిజంగానే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అని అనుకుంటున్నారా మీరే? ప్రభుత్వంలో జరిగేవన్నీ వాళ్ళు చెప్పారు కదా, మనం యాక్చువల్లీ వాళ్ళు అన్నీ మంచిగానే చెప్పారు, జరిగినవే చెప్పారు. ఇప్పుడు అమ్మఒడి ఇవ్వడం కానీ, ఫస్ట్ క్లాస్ నుంచి 12th ఇంటర్ వరకు ఇస్తున్నారంటే కొంతమంది తల్లులు డబ్బులు లేక వాళ్ళ పిల్లల్ని పంపించట్లేదు స్కూల్స్కి, వాటన్నిటికీ. ఇప్పుడు అందరినీ పంపిస్తున్నారు, బెటర్ ఎడ్యుకేషన్ వచ్చింది మనకి అమ్మఒడి ద్వారా. అండ్ ఫీజు రియంబర్స్మెంట్ చాలామంది ఇంటర్ తర్వాత ల్యాక్స్లో ఫీజెస్ ఉంటే కట్టలేక పిల్లలకి పెళ్ళిళ్ళు చేసి లేకపోతే ఇంట్లో ఆపేస్తున్నారు. ఇప్పుడు ఆ ఫీజు రియంబర్స్మెంట్ వల్ల చాలామంది చదువుకొని జాబ్స్ చేస్తున్నారు, అది చాలా బెటర్. అండ్ ఈవెన్ సచివాలయంలో వర్క్స్ ఇంతకుముందు మనం క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా, ఏం సర్టిఫికేట్స్ కావాలన్నా మనం చాలామంది సైన్స్ కోసం తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు అలా కాదు, నార్మల్గా సచివాలయంలో వాళ్ళు అప్లై చేస్తే ఇంటికే తెచ్చిస్తున్నారు. వాలంటీర్ వల్ల కూడా మాకు చాలా హెల్ప్ అవుతుంది. వాళ్ళు చెప్పింది కూడా నిజమే కదా, అలా చాలా బాగా చెప్పారు. ఇంకా జగన్ బాగా ఉన్నాడు 5 years, ఇంకా బెటర్ చేంజెస్ వస్తాయి. ఇంకో 5 years వస్తే మనం చాలా చేంజెస్ చూసాము అండ్ ఇంకా చాలా చేంజెస్ జరుగుతాయని అనుకుంటున్నాము.
మీరేమనుకుంటున్నారు జగన్ గారి ప్రభుత్వంలో యువతకి నిజంగానే అనుకున్న న్యాయం అనేది జరుగుతుంది అనుకోవచ్చు? అంటే బెనిఫిషరీ చాలామంది కూడా అందుతూనే అంటున్నారు. అమ్మఒడి కావచ్చు, విద్యా దీవెన ఇలాంటి ఫీజు రింబర్స్మెంట్ కూడా ఇవన్నీ కూడా మీరు అలాంటి లబ్ధి పొందుతున్నారా? అవును, అంటే జగన్ అమ్మఒడి వల్ల కానీ ఫీజు రియంబర్స్మెంట్ వల్ల కానీ స్టూడెంట్స్కి అయితే చాలా హెల్ప్ఫుల్ అయింది. నేను దాంట్లో ఒకదాన్ని, నాకు అమ్మఒడి పడింది, నాకు ఫీజు రియంబర్స్ పడింది. సో నాకు తెలిసి స్టూడెంట్స్ వరకు అయితే చాలా హెల్ప్ఫుల్ అయింది. అయితే గత ప్రభుత్వాలతో పోల్చినప్పుడు ఇలాంటి చాలా వరకు కూడా చేయలేదంటూ కూడా ఇప్పుడు నిపుణులు అయితే అందరూ చెప్పడం జరిగింది. ఇంకా రానున్న 10 ఏళ్ళలో చూసుకున్నట్లయితే ఇంకా చాలా అభివృద్ధి జరుగుతుందని చెప్తున్నారు. కానీ ఇవన్నీ కూడా కళ్ళకి కనిపిస్తున్నట్టు నిజంగానే జరుగుతుంది అనుకుంటున్నారా నెక్స్ట్ జగన్ ప్రభుత్వం వస్తే? నాకు తెలిసి జరుగుద్దని అనుకున్నాను. ఎందుకంటే యాజ్ ఏ స్టూడెంట్స్గా మాకే డెవలప్మెంట్ ఉన్నప్పుడు స్టేట్కి ఎందుకు ఉండదు? సో అయితే గతంలో చూసుకున్నట్లయితే నాడు నేడు ఈ ప్రోగ్రాంతో గవర్నమెంట్ స్కూల్ చూసినా ఏం చూసినా కనీస మౌలిక సదుపాయాలు కూడా లేని పరిస్థితుల్లో అప్పుడు ఉండేవి. ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వం వచ్చినాక ఇవన్నీ కూడా మార్పులు చేర్పులు అన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కూడా వేరే లెవెల్లో ఉన్న పరిస్థితి ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? మాకైతే యాజ్ ఏ స్టూడెంట్స్ మేము చాలా హెల్ప్ఫుల్. లైక్ అమ్మఒడి కానీ ఫీజు రియంబర్స్మెంట్ యాజ్ ఏ స్టూడెంట్స్ మాకైతే చాలా హెల్ప్ఫుల్ జగన్ గవర్నమెంట్. సో మళ్ళీ రావాలని కూడా కోరుకుంటున్నాం. మీరేం చెప్పారు? మాకు కూడా అంతే. ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ అమ్మఒడి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో నాకు కూడా అమ్మఒడి వచ్చింది, ప్రజెంట్ ఇప్పుడు కూడా ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది. సో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. గతంలో చూసుకున్నట్లయితే గవర్నమెంట్ స్కూల్స్ గమనిస్తున్నట్లయితే ఉమెన్స్కి కనీస వసతులు మౌలిక సదుపాయాలు లేని పరిస్థితి, టాయిలెట్స్ కూడా మనని గత ప్రభుత్వాలు చేస్తే ఇప్పుడు ప్రైవేట్ స్కూల్కి ధీటుగా ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలో ఉండడం ఎలా ఫీల్ అవుతున్నారు? పాస్ట్ అయితే ఏమీ లేవు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సో అది యాస్టీస్ సేమ్ ప్రైవేట్ స్కూల్కి ఏది తీసిపోకుండా ఉంది. అలాగే వాష్రూమ్స్ కానీ ఏదన్నా అన్నీ బాగున్నాయి. యాస్టీస్ ప్రైవేట్ స్కూల్ లాగే ఉంది. ఏం చెప్పదలుచుకున్నారు? ఫేక్ బటన్లే నొక్కుతున్నారు, ఎవరికి అందట్లేదు, మధ్యలోనే మళ్ళీ చేస్తున్నారు ఈ నిధులు అంటున్నారు. మీరు ఆ మాటకి ఏం బదులిస్తారు అన్నవారికి? అంటే ఫేక్ బటన్ అని కాదు, కానీ ఒకవేళ ఫేక్ బటన్ నొక్కుంటే మాకు రావు కదా, మాకు వస్తున్నాయంటే ఇట్స్ రియల్ అనే కదా. యాజ్ ఎ స్టూడెంట్కి ఏమనుకుంటున్నారు జగన్ గారి ప్రభుత్వంలో ఇప్పుడు ఏమనుకుంటున్నారు? యాజ్ ఎ స్టూడెంట్గా అయితే జగన్ గారి ప్రభుత్వంలో చూసుకుంటే మాకు లైక్ స్కీమ్స్ అనేవి చాలా బాగా ఏర్పాటు చేశారు. ఒక విద్యార్థికి తన విద్యారంగంలో ఎట్లా ముందుకు వెళ్ళాలి, వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ తక్కువైనా సరే వాళ్ళని వెన్నుండి నడిపించి మరీ ముందుకు తీసుకొస్తున్నారు. అమ్మఒడి కావచ్చు, వసతి విద్యా దీవెన కావచ్చు, జేవీడీ ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు. ఇట్లా ఒక విద్యార్థి అంటే మన దేశంలో చూసుకుంటే వెన్నుముక అంటారు కదా, రైతు తర్వాత యువత ఎక్కువ ఉంటారు. సో వాళ్ళని టెక్నికల్ పరంగా లేదా వాళ్ళ విద్యాపరంగా వాళ్ళని ముందుంచడానికి ముఖ్యంగా వాళ్ళు విద్యార్థుల మీద ఫోకస్ చేశారు. అది బాగా నచ్చింది జగన్ గారి ప్రభుత్వంలో. ఏమనుకుంటారు? రాబోయే 10 ఏళ్లలో ఇంకా చాలా అభివృద్ధి ముందుకు వెళ్తుంది అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఇప్పటికే చాలా వేల కోట్లు పెట్టుబడులకి సిద్ధంగా ఉన్నాయి అంటున్నారు. ఇవన్నీ కూడా కార్యాచరణలో ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది విశ్వసిస్తున్నారు మీరు అనుకుంటున్నారు? అంటే మనకి ఒక ప్రభుత్వం గురించి డిసైడ్ చేయాలి అంటే ఒక 4 ఏళ్ల వ్యవధి కానీ 5 ఏళ్ల వ్యవధి కానీ మనకి సరిపోదు. ఎందుకంటే ఒక గవర్నమెంట్ నుంచి ఇంకొక గవర్నమెంట్కి రీఫార్మ్ అవ్వాలి అంటే వాళ్ళు ఏమేమి చేశారు, వాళ్ళ డెవలప్మెంట్ ఆ డేటా మొత్తం కలెక్ట్ చేసుకోవాలి. సో ఒక 10 ఏళ్ల వ్యవధిలో చూసుకుంటే మనం అనుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ ఇంకా ముందుండే స్థాయిలో ఉండొచ్చు. ఇప్పుడు రాజకీయ పరిస్థితులను బట్టి ఏమనుకుంటున్నారు? ఇప్పుడు అంత బెనిఫిషరీ కూడా మీరు అంటే లబ్ధి అయితే పొందుతున్నారు ప్రభుత్వం నుంచి, ఎన్నికలు వస్తున్నాయి, కొన్ని విమర్శలు అయితే చేస్తున్నారు. ఒక యువతగా స్టూడెంట్గా ఏం చెప్పదలుచుకున్నారు ఈ రాబోయే ఎన్నికలకు సంబంధించి? యాజ్ ఎ స్టూడెంట్గా కాకుండా ఒక గవర్నమెంట్ ఒక స్టేట్ పీపుల్గా చెప్పాలి అంటే మనం ఆలోచిస్తాం కదా, ఒక ఓట్ మనం వేసేటప్పుడు మనం 4 ఏళ్ళు ఇంకో రాబోయే 4 ఏళ్ళు మనల్ని పరిపాలించాల్సి వస్తుంది. సో అవన్నీ మనం చూసుకుంటాం. వచ్చే గవర్నమెంట్ మనకి ఏం ఇవ్వగలరు, మమ్మల్ని ఎలా పాలించగలరు అనేవి మనం బాగా చూసుకుంటాము. వీటన్నిటిని బేస్ చేసుకొని మనం ఓట్ వేస్తాము. ఇట్లా యాజ్ ఎ స్టూడెంట్గా అయితే చెప్పలేము కదా. మనం బెనిఫిషరీ పొందినా సరే ఇంకా 4 ఏళ్ళు ఉంది, మనల్ని పాలించాలి, వాళ్ళు మనకి ఏమి ఇస్తారు అవన్నీ చూసుకొని మనం ఓట్ వేస్తాము.